క్యాన్సర్ అన్నది ఆహ్, ఒక జబ్బు మెల్లిమెల్లిగా మన శరీరం అంతా కూడా స్ప్రెడ్ అయ్యే ఒక ఆహ్, భయంకరమైన జబ్బనే చెప్పచ్చు. కానీ ఇనీషియల్‌గా మనకేమి తెలియకపోవచ్చు. దానివల్ల మనకి ఏం పెద్దగా ప్రాబ్లమ్ కూడా కనిపించకపోవచ్చు. దేనివల్ల వస్తుంది అంటే, ఒకటి మన లైఫ్ స్టైల్, జీవనశైలి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో, ఈ క్యాన్సర్ జబ్బుని ప్రివెంట్ చేయడం అంటే మనకి రాకుండా చూసుకోవడం చాలా మటుకు ఆహ్, మనకి మనం సహాయం చేసుకోవచ్చు. సో, ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు మనకి రాకుండా ఉంటాయి. సో, క్యాన్సర్ బేసిక్‌గా ఏంటంటే, ఒక కణం అంటే మన శరీరం మొత్తం కణాలతో చేసింది. ఒక కణం మనకి జనరల్‌గా 2 గాని, 4 గాని అవుతుంది. అదే ఈ క్యాన్సర్ కణం ఒకటే వందలు, వేలలాగా పెరిగిపోతుంది. సో, అలాగా అది ఒక పెద్ద ట్యూమర్ లాగా ఫార్మ్ అయిపోతుంది. సో, ఇది మెల్లిగా మన శరీర ప్రక్రియలను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో, దీన్ని అరికట్టాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందో, అంటే మన ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి పెంచితే ఇలాంటి కణాలను తొందరగా పెరగకుండా చేస్తుంది. సో, దీన్ని మనం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటాం. సో, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనం తినే ఆహారంలో ఎక్కడ ఉంటాయి? మనం తినే ప్రతి ఆహారంలో కూడా ఏదో ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. జనరల్‌గా ఫైటోకెమికల్స్ అంటాం. అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌లో ఒకటి ఫైటోకెమికల్స్, తర్వాత విటమిన్స్ ఏ, ఈ, సి ఇవన్నీ కూడా మనకి మన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో ముఖ్యమైన న్యూట్రియంట్స్. సో, ఈ న్యూట్రియంట్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి? యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ అనేది కూడా బాగా బ్రైట్‌గా ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్‌లో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో, పర్పుల్ కలర్డ్ ఫ్రూట్స్, ఆరెంజ్, యెల్లో కలర్డ్ ఫ్రూట్స్, గ్రీన్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, తర్వాత యెల్లో కలర్డ్, వైట్ కలర్డ్ ఇలాంటివి డిఫరెంట్ కలర్స్ అంటే ప్రకృతిలో లభించే అండ్ ఆ సీజన్‌లో లభించే పండ్లు లేదా కూరగాయలన్నీ కూడా మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మన రోగనిరోధక శక్తి మనం పెంపొందించొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అల్లనేరేడు పళ్ళు దొరుకుతాయి. సమ్మర్ రాబోతుంది కాబట్టి అల్లనేరేడు పళ్ళు దొరుకుతాయి. అది పర్పుల్ కలర్డ్ ఫ్రూట్ కిందకి వస్తుంది. ప్లస్ నల్ల ద్రాక్ష ఇది కూడా పర్పుల్ కలర్డ్ ఫ్రూట్ కిందకి వస్తుంది. తర్వాత మనకి వాటర్ మెలన్ రెడ్ కలర్డ్ ఫ్రూట్ కిందకి వస్తుంది. అంటే ఈ సీజన్‌లో ఇవి తినడం వల్ల మన ఇమ్యూనిటీ మనం బూస్ట్ చేస్తుంటాం. తర్వాత బత్తాయి, కమల, దానిమ్మ ఇవన్నీ కూడా విటమిన్ సి చాలా దండిగా దొరుకుతుంది. తర్వాత పపాయ, మ్యాంగోస్‌లో మనకి వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇవి చాలా ఎక్కువగా లభిస్తుంది. అలాగని క్యాలరీస్ కూడా ఉంటాయి. సో, ఇప్పుడు చెప్పినయన్నీ కూడా జనరలైజ్డ్ అండి. అంటే ఆరోగ్యం నార్మల్‌గా ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా మితంగా తినడం వల్ల మన రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అంతేగాని ఇవి ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి మనం ఎక్కువ శాతంలో తింటే గనక వాటిలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ పెంచే పదార్థాలు గానీ అవన్నీ కూడా మనకి షుగర్ లాంటి వ్యాధిని పెంచే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ కూడా మితంగా అన్నీ బాగున్న వాళ్ళు మితంగా తీసుకోవడంలో నష్టం లేదు. కాకపోతే కిడ్నీ జబ్బులు లేపోతే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళకి ఏవి సరిపడతాయో అవి మాత్రమే తీసుకోవాలి.